ద్వాదశ రాశుల వాళ్లకు మామూలుగా మనము ప్రతి నెల ప్రతి మాసము చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే అన్ని రాశుల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందేటువంటిది ఒకటి ఉంటుంది. ఏదైనా పరిహారాలు అనేటువంటిది ఖచ్చితముగా మనము చేసుకునేటువంటి విధానములో ఉంటుంది గాక. ఒక దగ్గర చెప్పుకుంటున్నాము అంటే అక్కడ జరగలేదు అంటే ఆ పండితుడి లోపం ఉంటుంది కానీ ఇంకొకటి ఉండదు కదా. అందువలన అది జాగ్రత్తగా లోతు విషయాలు చూసి ఒక్కసారి దానికి ప్రామాణికం ఏమిటి, ఏమి చేస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చేసుకోవాల్సినటువంటి అవసరం. కానీ ప్రతి మాసము వింటున్నాము కదా ఏముంటుంది అని అనుకోవచ్చునుగాక. అయితే కొన్ని గ్రహాలు మామూలుగా రోజుల్లోనే తిరుగుతాయన్నమాట. తిరిగేటప్పుడు వచ్చేటప్పుడు చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకు, వెంటనే మార్పు చెందుతూ ఉంటాడు. ఆ మార్పు చెందేదాన్ని బట్టే మన మనస్సు కూడా మారుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అందువలన ఒకసారి ఉన్న నిర్ణయం ఇంకొకసారి ఉండకుండా ఇలా జరుగుతూ ఉంటాయి. ఈసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కుజస్తంభన అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే మిథునములోనే చాలా కాలము పాటు ఉంటున్నాడు. నిజానికి అంత సమయం ఎప్పుడూ ఉండడు. ఈసారి అలా కుజస్తంభన అంటే స్తంభించిపోతూ ఉంటున్నాడు మిథున రాశిలో. ఆ మిథున రాశిలో కుజుడు ఉండేటువంటి దాని వల్ల కూడా ఇప్పుడు మనము చెప్పేటువంటి ద్వాదశ రాశుల వాళ్లకు ఏ లగ్నములో పుట్టారో ఏమిటో చూసుకొని నిజానికి వాక్కు విత్తం కుటుంబం నేత్ర సంకటం అని ఇచ్చేటువంటి కుజుడే ఇవ్వాలి ధనం. అందుకనే రుణాలు తీరాలంటే కుజుడు ప్రాధాన్యత, సంతానము కావాలంటే కుజుడు ప్రాధాన్యత, వివాహము కావాలంటే కుజుడు యొక్క ఇది ఇలాంటివన్నీ ఉంటాయి. అందువలన కుజస్తంభన ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో అందుకనే ఎవరికి తగినటువంటి వాళ్ళ జాతకాలను వాళ్ళు ఒక్కసారి పరిశీలన మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగు చర్యలు తీసుకొని ఈ మంచి ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫలితాలను పొందండి. బాగులేని మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఫలితాలను సవరించుకొని మనం అనుకూలవంతముగా చేసుకోవడములోనే మన గొప్పతనం ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. గురుగారు, డిసెంబర్ నెలలో మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళకు కూడా కొంతవరకు అంత అనుకూలముగా లేకుండా ఉంది. ఏది ముట్టుకున్నా పని జరగకపోవటము, తిరగాల్సినటువంటి చోటికే 1-2 సార్లు తిరగటము, చెప్పిన మాటే 1-2 సార్లు చెప్పటము, తద్వారా వీళ్ళ యొక్క మాట వలన ఎదటి వాళ్ళు నొచ్చుకోవటము, ఎంత చెప్పినా అర్థం చేసుకోరే అనేటువంటి కించిత్ మానసికమైనటువంటి బాధ వీళ్లకు ఉండటము, ప్రతి చిన్న విషయానికి గందరగోళ పరిస్థితులు ఏర్పడము, చిన్న విషయమే అనుకున్నాము కదా అంటే పెద్ద గందరగోళం అయింది అనేటువంటిది ఉంటుంది. అలాగే చుట్టుపక్కల వారితో మాట పట్టింపులు అనేటువంటివి బాగా పెరుగుతాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు అంత సులభముగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉండదు. ఈ మాసములో ఇతరులతో తొందరపడి మాట్లాడటం అనేటువంటిది ఎంతమాత్రము మంచిది కాదు. చేపట్టినటువంటి పనులలో ప్రతిదీ కూడా జాప్యం జరుగుతుంది, నష్టాలు ఎదురవుతాయి గాక. సమయానికి నిద్ర ఆహారాలు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్లకు ఉండవు. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉండకపోవటము, స్త్రీపరమైనటువంటి సమస్యలు పెరగటము, వీళ్లకు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి వీళ్ళను. అంటే నిరుద్యోగులు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏది కలిసి రాకపోతే నిరుత్సాహమే కదా వచ్చేది. నేను ఇన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ఏది రాలేదే అనేటువంటి మానసికమైన బాధ ఉంటుంది గాక. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతూ ఉంటాయి, అంటే నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. డబ్బు నిల్వ ఉండదు చేతిలో. అలాగే ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటిది ఉన్నది. కనుక ప్రయాణాలు ఏదైనా ఉంటే కనుక వాయిదా వేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వలన మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంది అనేటువంటి బాధతో ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి కుటుంబం అంతా కూడా ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉంటుంది.
ఎక్కడో మచ్చుకు ఒకటి రెండు చోట్ల చిన్న ఇబ్బందులు కలిగి ఉండవచ్చునేమో అనేటువంటి భావనతో అనుకుంటున్నాము గాక. జయోస్తు. ఇది ఈ మాసము ఈ సింహరాశి వాళ్ళ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఇంకా మంచి ఫలితాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఎవరి దగ్గరైనా పరిశీలన చేసుకుంటే మేలు జరుగుతుంది, చేసుకోవచ్చును గాక. మరి వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అంటారు? వీళ్ళు ఎక్కువ శాతము ఈ మాసం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది పరిపూర్ణంగా తెలియజేస్తున్నాను. అలాగే గురువుగారు, సింహరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు.